జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మపదం గ్రంథంలోని భాగము 1 విభాగము 7 అందులో గల హైందవ కాలమానములు మనువు కానీ ఇతర ధర్మ చరిత్రకారులు కానీ మహిళల గురించి అంటే స్త్రీల గురించి ఏ విధంగా ధనాత్మకమైన రుణాత్మకమైన వివరణలు ఇచ్చారో చూద్దాం. మొదట భృగువు తన శిష్యులకు ఇలా చెబుతున్నాడు. నాకు బ్రహ్మదేవుడు ధర్మాలను బోధించారు. ఆ ధర్మాలను అతను చెప్పినటువంటి ఇతర విషయాలను మీకు చెప్తున్నాను అంటూ బ్రహ్మ మొదట తనను రెండుగా విభజించుకొని అంటే స్త్రీ పురుషులుగా విభజించుకొని సంయోగము చెంది ఒక విరాట్ పురుషుణ్ణి సృజించాడు. సృజించాడంటే సృష్టించాడు. ఆ విరాట్ పురుషుడి నుంచి 10 మంది ప్రజాపతులు ఉద్భవించారు. ఆ 10 మంది ప్రజాపతులు ఎవరంటే మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, నారదుడు, భృగువు. వీరిని బ్రహ్మదేవుడు ఆదేశిస్తూ మీరు సృష్టి కార్యము చేయుడి అన్నాడు. వారి నుండి దేవతలు, రాక్షసులు, మానవులు, ఇతర జీవజాలము అంతా కూడా సృష్టి చేయబడినది. తరువాత భృగువు ఇలా చెప్తున్నాడు తన శిష్యులకు. హైందవ కాలమానం కృతయుగ కాలము 17,28,000 సంవత్సరములు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇక కలికాలం అంటే మన కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు మొత్తంగా కలుపుకుంటే 43,32,000 కాదు 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక దివ్యయుగం. ఒక దివ్యయుగము అనగా ఒక దేవతాయుగము అంటే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి 71 దివ్యయుగాలు దేవతాయుగాలు ఒక మన్వంతరం అవుతుంది. అంటే 30,67,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి 14 మంది మనువుల కాలము మరియు సంధికాలము కలుపుకొని 1000 దివ్యయుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. అలాగనే ఇంతే కాలం బ్రహ్మకు ఒక రాత్రి కాలం. అనగా బ్రహ్మకు ఒక పగటి కాలం 430 కోట్ల సంవత్సరాలు. ఇదే పరిమితి మళ్ళా బ్రహ్మకు రాత్రి కాలం ఉంటుంది. తదుపరి బ్రహ్మ రాత్రి అవగానే ఉదయాన్నే మరలా సృష్టి కార్యం చేస్తాడు. ఇలాంటి దినములు 360 వస్తే బ్రహ్మకు ఒక సంవత్సర కాలం. ఇలాంటి సంవత్సరములు 100 వస్తే బ్రహ్మకు తన పదవీ కాలము పూర్తవుతుంది. ఇలా హైందవ కాల నియమాన్ని చెప్పాడు భృగువు. మహిళల గురించి మనువు కొన్ని ధనాత్మకమైన వివరణలు ఇచ్చాడు, రుణాత్మకమైన వివరణలు కూడా ఇచ్చాడు. ధనాత్మకమైనటువంటి వివరణలు చూద్దామంటే మొదట మనుస్మృతి 3వ భాగము 56వ శ్లోకం చూస్తే యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎత్రైతాస్తున పూజ్యంతే సర్వాహ తత్ర
ఫలాహ క్రియాహ అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారు, పూజింపబడతారు, అక్కడ దేవతలు నాట్యం చేస్తారు, వారికి శుభాలు కలిగిస్తారు. ఎక్కడ స్త్రీలు దుఃఖిస్తారో అక్కడ దేవతలు వారికి శుభాలు కలుగజేయరు అని మనము చెప్పుకొచ్చాడు. తదుపరి మనుస్మృతి 3వ భాగము 57వ శ్లోకం చూస్తే, శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం నశోచంతితు ఎత్రైత వర్ధతే తుద్ది సర్వదా అన్నారు. అంటే స్త్రీలు దుఃఖిస్తే ఆ దుఃఖానికి కారణమైన వంశము వృద్ధి పొందదు. స్త్రీలు ఏ ఇంట సంతోషంగా ఉంటారో ఆ ఇంట వంశము వృద్ధి చెందుతుంది, ఫరిడవిల్లుతుంది అని చెప్పుకొచ్చారు. తదుపరి మనుస్మృతి 3వ భాగము 61 శ్లోకం చూద్దాం. 3వ భాగము 60వ శ్లోకం. సంతుప్తో భార్యయా భర్త్ర భార్య తదైవచ యస్మిన్నేవ కేలే నిత్యం కళ్యాణం తత్రైవై ధ్రువం అన్నారు. ఎక్కడైతే ఏ ఇంట భర్త భార్యలు ఒకరినొకరు గౌరవిస్తూ సుఖపెట్టుకుంటూ సుఖంగా ఉంటారో ఆ ఇంట నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా ఆ ఇల్లు ఆ వంశము ఫరిడవిల్లుతుంది అని చెప్పుకొచ్చారు మనువు. తదుపరి మనుస్మృతి 9వ భాగం 26వ శ్లోకం చూస్తే, ప్రజానార్థం మహాభాగాః పూజార్హ గృహదీప్తయః శ్రియచ్చ గేహేషు నవి శేషోస్తి కచ్చన అన్నారు. ఇక్కడ సంతతి పొందడానికి స్త్రీలు కారణమూర్తులు, వారు మిక్కిలిగా గౌరవింపబడాలి. వారు గృహానికి కాంతి, స్త్రీ లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, అంటే లక్ష్మీదేవి లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో అలా స్త్రీ లేని ఇల్లు శోభాయమానంగా ఉండదు అని ఇక్కడ మనము చెప్పుకొచ్చారు. ఇక్కడ సంతుప్తో భార్యయా భర్త్ర భార్య తదైవచ యస్మిన్నేవ కేలే నిత్యం కళ్యాణం తత్రైవై ధ్రువం. ఇక్కడ భార్యను భర్తను భార్య సుఖపెడుతూ గౌరవంగా ఇద్దరు ఉండాలి, అక్కడే సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పుకొచ్చారు మనువు. తదుపరి మనుస్మృతి 9వ భాగం చూస్తే 130వ శ్లోకం. తదైవాత్మ తదా పుత్రః పుత్రేణ దుహిత సమా తస్యాత్మాత్మని తిష్టంత్యాం కథ మన్యో ధనం హరేత్ అని చెప్పుకొచ్చారు. ఇది చాలా బాగుంది కదా. ఇక్కడ తానెంతో కొడుకంతే, కొడుకెంతో కూతురు అంతే. తండ్రికి తండ్రి తల్లి ఆస్తిలో కూతురికి కూడా కొడుకుతో సమానంగా ధనం వాటా ఉండాలి అని చెప్పుకొచ్చాడు మనువు. తదుపరి మనుస్మృతి 9వ భాగం 132వ శ్లోకం చూస్తే, మాతస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సహ దౌహిత్ర ఏవచ హరేదపుత్ర శాకిలం ధనం. 2వ శ్లోకం మనుస్మృతి 9 భాగం 192. జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వ సహోదరాః భజే రన్మాతృకం రిక్తం భగిన్యచ్చ సనాభయః అన్నారు. తల్లి చనిపోతే ఆ తల్లి ఆస్తి అంతా కూడా తన కూతుళ్ళకే వెళ్ళాలి, స్త్రీధనం కనుక. కొడుకులకు తల్లి ఆస్తిలో వాటా ఉండరాదు. తల్లి చనిపోయినాక తల్లి ఆస్తి అంతా వివాహితులైన కుమార్తెలకు, వివాహితులు కాని కుమార్తెలకు సమానంగా పంచబడాలి అని ఇక్కడ చెప్పుకొచ్చారు మనువు. తదుపరి యస్కాచార్యుడు తన నిరుక్తంలో ఇలా అంటాడు, అవిశేషేణ పుత్రానాం దాయో భవతి ధర్మతః
విధునానాం విసర్గాదౌమమ స్వయంభువో బ్రవీత్. అంటే వంశపార్యంగా వస్తున్న ఆస్తిలో కుమారులకు కుమార్తెలకు సమానంగా వాటా ఉండాలి. ఎవరైతే స్త్రీలను బలవంతంగా ఎత్తుకుపోతారో అబ్డక్షన్, ఎవరైతే స్త్రీలను దుష్టులు సంహరిస్తారో మర్డర్, ఇట్లాంటి వారికి ఆ దేశ రాజు విచారణ అనంతరము ఆ దుష్టులకు మరణశిక్ష విధించాలి అని చెప్పుకొచ్చారు మనువు, ఇక్కడ యస్కాచార్యులు. ఈ విధంగా చూస్తే మనువు స్త్రీలను గొప్ప స్థానంలో ఉంచాడు, ఒక్కోసారి తక్కువ స్థానంలో కూడా ఉంచాడు. అది చెప్పుకోవాలంటే మనుస్మృతిలో 5వ అధ్యాయము శ్లోకములు 47, 147, 148, 149, 150, 151, 152, 154, 155, 156 మరియు 157 శ్లోకాలలో మనువు స్త్రీలకు స్వాతంత్ర్యము ఉండరాదని, ఇలాంటి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ అతని శ్లోకాల్లో ఇచ్చారు. అయితే కొందరు వాదన ఏంటంటే మనువు ఇట్లాంటి శ్లోకాలు స్త్రీలకు వ్యతిరేకంగా వ్రాయలేదు తన ఆది గ్రంథంలో, కొందరు ప్రక్షుప్తాలుగా అందు చేర్చారు అనే వాదన ఉన్నది. ప్రక్షుప్తాలుగా చేర్చబడ్డాయా లేక మనువే రాశాడా అనేది మనం చెప్పలేము, అది శాస్త్రవేత్తలు నిర్ణయించాలి. అయితే నేటి కాలంలో భారతదేశంలో 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి భారతీయ స్త్రీలు భారతీయ పురుషులతో సర్వసమానులు. విద్యలో కానీ, ఆస్తి పంపకాలలో కానీ, ఓటు హక్కులో కానీ, ఇతరత్ర ఇటువంటి రాజకీయ పదవులలో కానీ దేన్ని పొందడానికైనా పురుషుడితో సర్వసమానులు స్త్రీలు అని భారత రాజ్యాంగం నొక్కి చెప్పింది, అమలులో ఉన్నది. కనుక నేడు మనుధర్మశాస్త్రము చాలా పురాతనమైనది, దానికి చాలా సవరణలు జరిగాయి. నేడు భారత శాసనాలే మనకి ముఖ్యం. భారత రాజ్యాంగం ప్రకారము స్త్రీ పురుషులు సర్వ సమానము అని మనకి తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.